నిన్ను భయపెట్టడానికే ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు ఇలా చేస్తావని తెలిసే ఫోన్ తీసుకొచ్చా, దేవుడి పాటలు పెడతా. నువ్వు అలా చేస్తావనే నీ ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయింది, పవర్ బ్యాంకు ఛార్జర్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు అలా చేస్తావనే మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు అలా చేస్తావనే వాళ్ళిద్దరిని ఆల్రెడీ వేసేసా. ఇప్పుడు ఈ సమాధిలో నుంచి శ్రీకాంత్ వచ్చి నిన్ను భయపెడతాడు. నువ్వు ఇలా చేస్తావనే ఆ శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి ఆడి ఫోటో దగ్గర మందు బాటలు పెట్టా, ఆడు నా మాట వింటాడు. నువ్వు అలా చేస్తావనే ఆ శ్రీకాంత్ గారి ఫోటో దగ్గర సిగరెట్లు పెట్టా, వాడు నా మాట వింటాడు. నువ్వు ఇలా చేస్తావనే ఆ సిగరెట్ పక్కన లైటర్ కూడా నేనే పెట్టా. నువ్వు అలా చేస్తావనే వాడికి మందు సిగరెట్ వేసిన తర్వాత అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నేను అరేంజ్ చేశా. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, ఆ అమ్మాయి ఎవరో కాదు, నా ఎక్స్. నువ్వు అలా చేస్తావనే ఆ అమ్మాయికి ఆల్రెడీ 10,000 పంపించావు. నువ్వు ఇలా చేస్తావనే అమ్మాయి ఇంటికి తాళం వేసి వచ్చా. అవునా? ఇదే నా తాళం. నిన్ను శ్రీకాంత్ ఖచ్చితంగా చంపేస్తారా? ఎవడా నువ్వే? ఎందుకంటే భయపడుతున్నావు? అంటే ఎక్స్పర్ట్స్ అయినా నా పర్మిషన్ లేకుండా కిష్కింధాపురం ఎందుకు వచ్చావు? మీ అందరికీ పర్మిషన్ ఉంది. సెప్టెంబర్ 12న థియేటర్కి వచ్చి చూడండి కిష్కింధాపురం.